ఆత్రేయపురంలో పడవల పోటీలు సందడిగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కోనసీమలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మొత్తం 3 రోజులుగా ఆత్రేయపురం ఉత్సవ పేరిట సరార్థన్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట నిర్వహిస్తున్న పోటీలు 3వ రోజు చేరుకున్నాయి. మనం ఆత్రేయపురం సెంట్రల్ సెమీఫైనల్స్ ఫైనల్స్ నిర్వహిస్తున్నారు. తొలి రోజులు ఈత పోటీలతో పాటు రంగవల్లులు అలాగే ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ చాలా ఉత్సాహంగా నిర్వహించారు. నిన్న డ్రాగన్ పడవ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇవాళ 22 జట్లు మొత్తం ఈ పోటీల్లో పాల్గొన్నాయి. సెమీఫైనల్స్ ఫైనల్స్ నిర్వహిస్తున్నారు. ఇవాళ గాలిపటాలు పతంగుల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ హోంమంత్రి అనిత ఇక్కడికి వచ్చారు. ఎమ్మెల్యేలు అట్లాగే ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా ఆత్రేయపురం వంతెన వద్దకు చేరుకున్నారు. సందర్శనలన్నీ కూడా పకడ్బందీగా చేశారు. దీనికి సంబంధించి వివరించేందుకు శివారెడ్డి ఈ ఈవెంట్ డైరెక్టర్ ఈతలకు సంబంధించిన ఆయన నిపుణుడు ఆయన ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇవాళ సెమీఫైనల్స్ ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి, ఒక్కొక్క జట్టు ఎంతమంది ఉంటారు, ఏమేమి పోటీలు? సార్ నమస్కారం సార్, నా పేరు శివారెడ్డి. నేను ఈ కెనోయింగ్ కాకింగ్ అసోసియేషన్ తరఫున వచ్చేసి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాను. మొత్తానికి 22 టీంలు అయితే స్టార్టింగ్ నుండి పాల్గొన్నాయి. దాని నుండి 12 టీంలను మేము సెలెక్ట్ చేశాము. ప్రస్తుతం సెమీఫైనల్లో 6 టీంలు ఉన్నాయి. ఈ 6 టీంలు కూడా వచ్చేసి ఈరోజు 2 సెమీఫైనల్స్గా ఈవెంట్ చేస్తున్నాము. దీంట్లో అత్యుత్తమ టైమింగ్ ఏదైతే ఉందో వాళ్ళని మేము ఫైనల్కి సెలెక్ట్ చేస్తున్నాం సార్. వివిధ రాష్ట్రాల నుంచి కూడా కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ నుండి కూడా ఈ జట్లు వచ్చి పాల్గొంటున్నాయి. ఈ జాతీయ స్థాయిలో జరిగే ఈ పాపులర్ స్పోర్టు కాబట్టి దీన్ని చూస్తూ ఎంజాయ్ చేయాలి. మన ఎమ్మెల్యే గారు సత్యానందరావు గారు వచ్చేసి వారి ఆధ్వర్యంలో ఈ గోదావరి ట్రోఫీని చాలా ప్రజాదరణ కలిగింది గత 2 సంవత్సరాలుగా. థ్యాంక్ యూ సార్. అందరూ డ్రాగన్ పడవ పోటీలు అనగానే ఇట్లాంటివి కేరళ గుర్తొస్తుంది. మనకి ఆత్రేయపురం మన రాష్ట్రంలో ఎట్లా జరిగాయి, వీటిని ప్రజల నుంచి అట్లాంటి స్పందన ఉంది సార్? చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలోనే 22 టీంలు వచ్చేసి జాతీయ స్థాయిలో ఈ పోటీలను వచ్చేసి పాపులర్ చేసింది. కావున ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈవెంట్ వచ్చేసి ఎంతో పాపులర్గా ఉంది. ముఖ్యంగా పూతరేకులతో పాటు ఈ ఆత్రేయపురంలో డ్రాగన్ బోట్ కూడా అంతే ప్రాచుర్యం పొందింది. చాలా సంతోషంగా ఉంది. ఈ గేమ్ను ఈ విధంగా ఈ దినదిన అభివృద్ధి జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎక్కువ శాతం ఈ యువత వచ్చేసి చాలా త్వరగా ఈ గేమ్ను అడాప్ట్ చేసుకుంటుంది. చాలా ఈజీ మెథడ్ ఉంది. రెగ్యులర్గా వచ్చేసి ఈ గేమ్ను యువత అభ్యసిస్తూ జాతీయ స్థాయిలో కూడా పాల్గొని మంచి పథకాలు సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్ జట్టు. రీసెంట్గా జరిగినటువంటి గత ఏషియన్ గేమ్స్లో కూడా వచ్చేసి ఫెడరేషన్ తరఫున ఈ డ్రాగన్ బోట్ వచ్చేసి సార్ మన ఇండియన్ టీం వచ్చేసి రిప్రజెంట్ చేసింది. అంతేకాకుండా గత ప్యారిస్ ఒలింపిక్స్లో దీనిని ప్రదర్శనగా కూడా ఏర్పాటు చేశారు. వెరీ పాపులర్ స్పోర్ట్స్ ఇన్ ఫ్యూచర్ సార్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ పోటీల్లో గెలిచిన వచ్చేసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు అనౌన్స్ చేశారు. 1000 మీటర్ల ఈ పోటీలో వచ్చేసి 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు, తర్వాత 75,000 3వ స్థానానికి ప్రైజ్ మనీగా ఇస్తున్నారు సార్. అలాగే 500 మీటర్ కూడా జరుగుతుంది. దాదాపు 1,50,000 రూపాయలు వచ్చేసి ఆ బహుమతులు ఇస్తున్నారు సార్ ట్రోఫీలతో పాటు. కిలోమీటర్ దూరంలో ఉన్న ఉచ్చిలి గ్రామం మనం చూడవచ్చు. కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ నుంచి పడవ పోటీలు ప్రారంభమవుతాయి. అంతా సిద్ధంగా ఉన్నారు. దాదాపు కిలోమీటర్ నుంచి అక్కడ పోటీలు ప్రారంభమయ్యాయి. మనం వస్తున్నారు. పడవలలో నుంచి సెమీఫైనల్స్ ఇవాళ ఇక్కడ డ్రాగన్ పడవ పోటీలు సెమీఫైనల్స్ ప్రారంభమయ్యాయి. ఆ పడవలన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడవచ్చు పడవల్లో క్రీడాకారులు చాలా వేగంగా ఉచ్చిలి గ్రామం ఇక్కడ నుంచి ఆత్రేయపురం వంతెన రేవు వంతెన నుంచి 1 కిలోమీటర్ దూరం 1000 మీటర్ల పోటీ ఇది. మొత్తం 12 మంది ఒక్కొక్క బోట్లో ఉంటారు. ఆ డ్రాగన్ పోటీల్లో చాలా ఉత్సాహంగా సాగుతున్న దృశ్యాలు కూడా మనం దూరం నుంచి చూస్తున్నాం. హోంమంత్రి అంతా వచ్చి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు అలాగే
ముమ్మిడివారం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు కూడా వచ్చారు. ఇవాళ మంత్రులు కూడా ఇంకా నిమ్మల రామానాయుడుతో పాటు కొత్తపల్లి శ్రీనివాసు అలాగే మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా ఈ వేడుకలకు తరలిరానున్నారు. ఇవాళ భారీ ఎత్తున కూడా సందర్శకులు వచ్చారు. మధ్యాహ్నం నుంచి పతంగుల పోటీలు కూడా ఇక్కడ నిర్వహించేందుకు సిద్ధం చేశారు. మనం చూడవచ్చు దూరం నుంచి చాలా వేగంగా మొత్తం పడవలు ఉత్కంఠంగా సాగుతున్న పోటీలు ఇవి. 1000 మీటర్ల దూరంలో నుంచి ఇక్కడికి రేవు వరకు కూడా వస్తున్నారు. వారందరినీ కూడా చాలా పకడ్బందీగా నిర్వహణ అయితే సాగుతోంది. రిఫరీలు, డైరెక్టర్లు, నిపుణులైన కోచ్ల మధ్య ఈ పోటీలు సాగుతున్నాయి. ఉత్సాహంగా కేరళ, తమిళనాడు, అలాగే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల నుంచి కూడా 22 జట్లు వచ్చారు. సుమారు 200 మంది వరకు కూడా క్రీడాకారులు పాల్గొన్నారు. ఒక్కొక్క బోట్లో 12 మంది ఉంటారు. మనం చూస్తున్నాం దూరం నుంచి పడవలు 3 పడవలు అయితే వస్తున్నాయి. మొదటి సెమీఫైనల్ సాగుతోంది. కోనసీమ, బండారు, పలనాడు, అలాగే ఇది రెండో సెమీఫైనల్ అయితే ఎర్రకాలువ, అలెప్పి, కేరళ, కర్నూలు ఈ మొత్తం 6 జట్లు అయితే ఉన్నాయి. మొదటి జట్టు ప్రారంభమైంది. 3 బోట్లు వస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చాలా ఉత్కాటంగా పోటాపోటీగా బోట్లు అయితే ముందుకు ఈ కాలువలో గోదావరి డెల్టా, ఇది కోనసీమ వెళ్ళే ప్రాంతం, సెంట్రల్ డెల్టా, తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టా మొత్తం 3 డెల్టా ప్రధాన కాలువలు చాలా ఇది గోదావరి కూడా ఇది ప్రవహిస్తోంది. ఈ కాలువలో పోటీలు నిర్వహిస్తున్నారు. జనమంతరూ కూడా ఈ ఉత్సవాలు చాలా ప్రాచుర్యం పొందడంతో అనతి కాలంలోనే అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు. కాలువ గట్లు మొత్తం కూడా కేరింతలు కొడుతూ ఈ పోటీలని ఉత్సాహంగా తిలకిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొదటి పోటీలో కోనసీమ, అలాగే బండారు, పలనాడు 3 జట్లు కొడుతూ ఉత్సాహం పల్నాడు జట్టు 2 జట్ల వేగంగా